వెల్కమ్ టు తెలుగు టేస్ట్ బడ్స్. ఈరోజు మనం చాలా సింపుల్గా పప్పుచారు ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి 1 కప్పు కందిపప్పు ప్రెషర్ కుక్కర్లో వేసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోండి. ఇప్పుడు 1 కప్పు కందిపప్పుకి 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 2 మీడియం సైజు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చిన్న పచ్చిమిరపకాయలు అయితే ఒక 5 కట్ చేసుకోండి. ఇక్కడ నేను కొంచెం పెద్దవి తీసుకున్నాను కాబట్టి 2 యూస్ చేస్తున్నాను. ఈ కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఇప్పుడు కుక్కర్లో యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ క్లోజ్ చేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడకబెట్టుకోండి. ఇప్పుడు అదే కప్పుతో చింతపండు తీసుకొని నానబెట్టుకోండి. మీరు ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నా సరిపోతుంది. తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని పొడవుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే 3 కానీ 4 కానీ వెల్లుల్లి క్రష్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులో 1 స్పూన్ తిరగమాత గింజలు యాడ్ చేసుకోవాలి. ఒక 2 ఎండుమిర్చి కట్ చేసుకొని కూడా వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ని ఆయిల్తో బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక 2 రెమ్మలు ఫ్రెష్ కరివేపాకు యాడ్ చేసుకోండి. మాకు చాలా ఎక్స్పెన్సివ్, అందుకే కొంచెమే యాడ్ చేశాను. మీకు అవైలబుల్ ఉంటే కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోండి. తర్వాత ఇదంతా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యే టైంలో మనం ఉడకబెట్టుకున్న పప్పుని కుక్కర్ ఓపెన్ చేసి చెక్ చేసుకుందాం. చూసారు కదా, పప్పు చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక వెడల్పాటి గెర్రెతో కానీ పప్పు గుత్తితో కానీ దీన్ని మెత్తగా ఎనుపుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న చింతపండు రసం సపరేట్గా తీసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ యాడ్ చేసుకోండి. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక చిటికెడు ఇంగువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దాన్ని కూడా ఆయిల్తో బాగా మిక్స్ చేసుకోండి. ఆనియన్స్ ఈలోపు ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు దీంట్లో పప్పుచారు యాడ్ చేసేసుకోండి. అలాగే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఎంత సాల్ట్ కావాలో అంతా మీ రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. మీకు పప్పుచారు కొంచెం స్పైసీగా కావాలంటే ఇదే టైంలో కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని పప్పుచారుని మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు కుక్ చేసుకోండి. మధ్యలో మూత తీసి చెక్ చేసుకోండి, ఎందుకంటే పప్పుచారు పొంగిపోతుంది. అంతే, 15 నిమిషాల తర్వాత ఎంతో టేస్టీ పప్పుచారు రెడీ. ఇది రైస్లో చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఆవకాయ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మరిన్ని వంటల కోసం, వాటి తయారీ విధానాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు టేస్ట్ బడ్స్.